విశాఖ జిల్లాలో మరో నియోజకవర్గం విశాఖ ఈస్ట్. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తుండగా, అలాగే టీడీపీ అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తుందో మన ఎలక్షన్ చిలుక ఒకసారి చూద్దాం. ఈ రాముడు ఎలా ఉందో చూడండి. అతనికి మాత్రం కానీ పేరించి ఎంతో తొక్కాలనుకున్నారు, కానీ ఆయన కరెక్ట్గానే సొంతంగా పైకి వచ్చాడు. అతను పేరించి మాత్రం కానీ ఈ సంవత్సరం అయితే మంచిగా ఉందండి. తొందరపడే అవసరం లేదు, ఏదన్నా మాత్రం ఆలోచించి పనిచేయాలి. ఈ సంవత్సరం ఎక్కడ పైన అతను పేరించి మంచిగా ఉంది. ముగ్గురితో కలిసి అనేది పార్ట్నర్షిప్ అంటారు, దోస్తీ మాత్రం కలిసి రాదు. కానీ సోదరు వల్ల సాయం లేదు. లాభకార్యం మాత్రం మంచిగా ఉంది, ఆయనకు మాత్రం నష్టం లేదండి. కానీ ఏది పట్టుకున్నా కూడా ఆయన చేసే పనిలో అన్నీ మంచిగా అవుతుంది. కొన్ని కిరికిళ్ళు, కొన్ని గొడవలు అవుతుంటాయి. ఆయన మీద జనాలు దిష్టి కింద కింద కాలు తొక్కుతారు, మీద మంచి మాట్లాడతారు. ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కాలనుకుంటున్నాడు, ఆ మెట్టు ఎక్కుతాడు. గెలుపు అనేది ఉంది, విజయం అంటే సాధిస్తాడు. అనుకున్న ఒక రాజకీయంలో దిగుతాడు. గెలుపు అనేది ఉందండి.